మొత్తానికి కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణ ముందుకు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ప్రభుత్వం వేసిందో దానికి సంబంధించిన దాని మీద కూడా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ సుప్రీమో కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. బీఆర్కే భవన్లో ఈరోజు ఒక కోలాహలమైన వాతావరణం అయితే నెలకొని ఉంది. మన నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి వచ్చినటువంటి తెలంగాణలో నీళ్ల కోసం తపన పడ్డ ఒక ముఖ్యమంత్రిని ఒక విధాతని ఈరోజు విచారణ పేరిట ఎంతో కూడా కష్టపెడుతున్నారని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నటువంటి సందర్భం. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మనతో ఉన్నారు. అడిగి బాగా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పక మొత్తానికి అయితే మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు దేశంలోనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టిన ఈరోజు ఒక వ్యక్తి ఈరోజు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇది కావాల్సినట్టు కుట్రపూర్త చర్యనా లేకపోతే ఇది ఎట్లా అంటే ఆయన మీద నిజంగా అక్కడ అవినీతి జరిగిందని మీరు అనుకుంటున్నారా? ముందు ఈ బండి కనబడుతుందా? అసలుకి ఈ బండి ఎప్పుడు చూసినాం మనం? తెలంగాణ కోసం ఉద్యమకాలంలో చూస్తున్నప్పుడు ఉద్యమకారులందరినీ కూడా జైళ్ళకి పంపించడానికి, వాళ్ళందరినీ కూడా కట్టడించడానికి ఉపయోగించినటువంటి వాహనాలు నేడు అట్లాంటి వాహనాలు నేడు మళ్ళా మనం చూస్తున్నామంటే కేవలం ఈ రాజ్యం మొత్తం కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల మాత్రమే. ఎందుకంటే నేడు రేవంత్ రెడ్డి గారు మొన్న తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డేలో కనీసం జై తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించిండా? అట్లా అంటే ఆయనని ముఖ్యమంత్రి చేసుకుంటే ఇంకా మనకు పథకాలు ఏమైతాయి? ఇచ్చిన హామీలు గంగలా కలిపినట్టే. మరి నేడు కూడా మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇన్వెస్టిగేషన్ పేరుతోటి పీసీ ఘోష్ గారి కమిషన్ ముందు కూర్చోబెట్టడానికి, విచారణ చేయించడానికి గల కారణం ఏందో మాకు ఇంకా అర్థమైతలేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు, అది ఒక ఇల్లు కాదు. ఒక వ్యక్తి ఆదేశంతో మొత్తం కళ్ళ ముందే కట్టడానికి ఒక ఇల్లు కట్టేటప్పుడే ఎంతో మంది బిల్డర్లు, కాంట్రాక్టర్లు, డిజైనర్లు, ఆర్కిటెక్చర్లు అవన్నీ యూజ్ చేసుకుంటాం. అదే విధంగా దానికి కావాల్సినటువంటి సామాన్ కోసం కూడా ఎక్కడెక్కడి నుంచో తీసుకొని రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, అక్కడ ఉండే ఓనర్లు, ఎంతో పెద్ద సంస్థ ఒక బిల్డింగ్ కట్టడానికి. అట్లాంటిది ఒకసారి ఆలోచించండి. దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్ కావాలి అని అంటే అసలు సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్సెస్ ఇయ్యరా? అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైనా డిస్టర్బెన్సెస్, పొల్యూషన్ లో, ఎన్విరాన్మెంట్ లో ఏదైనా డిస్టర్బెన్సెస్ జరిగితే అది ఆపేయమని చెప్పదా? అదే విధంగా మన స్టేట్ లోనే అంత పెద్ద జరుగుతున్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఆ సమయంలో తెలియదా? అదే విధంగా మనకి ఇక్కడే మన కాంట్రాక్టర్లు ఉండరు, మన ఎక్కడి నుంచి అయితే అడ్మినిస్ట్రేటర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతో మంది ముడిపడి ఉండి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే నేడు ఒక్క వ్యక్తిని, కేవలం ఒక మహా అద్భుతమైన ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయడానికి ఒక్క వ్యక్తిని ఆదేశాలు ఇచ్చారు అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టడం ఎంతవరకు వాస్తవం? మరి వాళ్ళందరి మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు? దీనికి సంబంధించి దాని మీద ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ దీని మీద ఖచ్చితంగా మానవ కుట్ర జరిగింది, అంటే మేము అప్పుడు ఎలక్షన్ అడవిలో ఉన్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయగలుగుతుంది అనేది ఒక ఆరోపణ చేసిన. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఏదైనా కావచ్చు అన్న. నేడు తెలంగాణ ఉద్యమకారులపైనే రైఫిల్ చూపించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ఎట్లాంటి అయినా చేయగలుగుతాడు, ఆయన ఇది చెయ్యలేడు అని చెప్పేసి చేయలేదు. ఆఖరికి గ్రామాలలో ఉండే బీఆర్ఎస్ నాయకుల పైన కూడా కుట్ర చేసి వాళ్ళ పైన కూడా అన్యాయంగా ఎన్నో కేసులు పెట్టడం జరుగుతుంది. వాళ్ళని జైళ్ళకి పంపిస్తున్నారు సాధారణమైన రైతులు. అసలు పెద్దపల్లిలో మొన్న మా దాంట్లోనే ఎమ్మెల్యే విజయరమణారావు గారి బలం చూసుకొని వాళ్ళ వెనకాల ఉన్నారని చెప్పేసి ప్రైవేట్ ఎంప్లాయీ పైన, ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి పైన దాడి చేయడం జరిగింది. ఇలాంటి 1, 2 కాదు, ఎన్నో జరుగుతున్నాయి. కొన్ని వేల సంఖ్యలో తెలంగాణలో సాధారణమైన రైతుల పైన, సాధారణమైన చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి తెలంగాణ బిడ్డల పైన, అదే విధంగా మనం చూడలేదు, మన కళ్ళ ముందే ఎంతమంది యువకుల పైన లాఠీ చార్జ్ చేసిండు, అమ్మాయిలని జుట్టు ఈడ్చుకొచ్చి లాగిళ్ళు. అదే విధంగా అసలు ఏ కోణంలో చూసినప్పుడు కనీసం ఒక చెట్టుని కూడా రక్షించలేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తిని అసలు ఆయన ఏది చెయ్యలేడు అని చెప్పేసి అనలేం. కాబట్టి ఒక చెట్టు మీద కనీసం ప్రేమ లేని వ్యక్తికి అసలు ఆయన వల్ల మొత్తం మన హైదరాబాద్ యూనివర్సిటీ మొత్తం కూడా తగలబడిపోయింది. అక్కడ నుంచి ఎన్ని జీవ ప్రాణుల ఘోష మనం విన్నాం. అసలు ఆ సమయంలో ఎంతో మంది ఉద్యమం చేస్తే గానీ అసలు అది నేషనల్ న్యూస్ అయింది. నేషనల్ న్యూస్ ఏదైనా పాజిటివ్ గా అయిందా అంటే లేదు.
మన తెలంగాణ తలదించుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయనకి ఏం పోతుంది, జై తెలంగాణ అని కూడా పిలవలేనటువంటి వ్యక్తి నేడు. అలాంటి వ్యక్తి తెలంగాణ పరువు పైకి తీసుకుపోతాడు అని అనుకుంటే కనీసం మిస్ వరల్డ్ లో అందాల భావన పోటీలలో ఒక మిస్ ఇంగ్లాండ్ ని కూడా కనీసం తనకి సేఫ్ అండ్ సెక్యూరిటీ కల్పించే విధంగా కూడా చేయలేదు. తను ప్రాస్టిట్యూషన్ లెక్క ఫీల్ అవుతుందా అని చెప్పేసి బ్యాక్ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఈ విధంగా మహిళల దగ్గర నుంచి చిన్నారులని కూడా అన్న కనీసం అసలు ఆ గురుకుల పాఠశాలల్లో పాము కాటుతో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నా పెద్దపల్లిలోని శాంతినగర్లో 2 సార్లు ఒకటే గురుకులంలో పాము కాటుతోటి హాస్పిటల్ పాలైన చిన్నారులను చూసినాం. వాళ్ళందరి గోస చూసి ఆ ఆవేదన చూసి ఒక ఉద్యమం రేగుతుంది నేను తెలంగాణలో. ఈ ఉద్యమాన్ని ఆపడానికి ఆ ఉద్యమం దేనికోసం, ఆయన పథకాలు ఇయ్యనందుకు. సరే నువ్వు పథకాలన్నా ఇయ్యకు పర్లేదు, కానీ మా పిల్లల బతుకులు మాత్రం ఆగం చేయకు అని చెప్పేసి నేను ఉద్యమానికి దిగుతున్న సమయంలో కేవలం ఇది ఒక డైవర్షన్ టాక్టిక్స్ లెక్క మాత్రమే చూడగలుగుతాం. అదే ఈ డైవర్షన్ టాక్టిక్స్ లో భాగంగా ఈ రోజు గతంలో ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సంబంధించిన ఓటుకు నోటు కేసు అయితే లేకపోతే ఈ మధ్య కాలంలో పలు కేసులు కూడా నమోదైన నేపథ్యం ఉంది. కమిషన్ వేసే సందర్భానికి సంబంధించి కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కయ్యే ఈ రోజు కాళేశ్వరం మీద గత ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కుట్ర పన్నుతా ఉన్నాయి. దానికి భాగంగానే ఈ రోజు అంటే ఎస్ఎల్బీసీలో కొంతమంది చనిపోతే సపోర్ట్ చేయని బీజేపీ, తర్వాత ఈ రోజు ఎస్సీకి సంబంధించిన భూముల గురించి కూడా సపోర్ట్ చేయని బీజేపీ, కానీ కేసీఆర్కి సంబంధించిన ఏదైతే కమిషన్కి మాత్రం సుప్రీంకోర్టు నుంచి ఒక జస్టిస్ పంపించే ప్రయత్నం చేసింది. దీన్ని ఎట్లా చూస్తాం? సింపుల్ గా చెప్పాలి అంటే అన్న, ఇది అందరికీ ఓపెన్ గా తెలిసిన విషయమే. ఆ ఓపెన్ గానే జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిండు, ఎన్నిసార్లు బీజేపీ లీడర్లను కలిసిండు. బీజేపీ లీడర్లు అని అంటే చిన్న వాళ్ళు కాదు, అమిత్ షా గారితో ఎన్నిసార్లు వెళ్ళి కలవడం జరిగింది. అసలు గల్లీకి ఎన్నిసార్లు వస్తాడు, ఢిల్లీకి ఎన్నిసార్లు పోతాడు. 40 సార్లు ఇప్పటి వరకు ఏరోప్లేన్లలో పర్సనల్ గా ఉపయోగించుకుంటూ కూడా వాడుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన హైదరాబాద్ కోసం కానీ తెలంగాణ కోసం కానీ పోతాండా ఒకసారి ఆలోచించాలి. మరి ఎందుకు పోతున్నాడు? ఎందుకంటే ఆయనకి మూటలు కావాలి, ఆ మూటలు కావాలేమో, అందుకని ఆ మూటల కోసం పోతున్నాడేమో. మరి ఇక్కడ జరిగేట అన్నిటిని ఆపాలని అంటే ఎవరో ఒకళ్ళ మీద కక్షపూరితంగా ఒక కేసు పెడితే వాళ్ళ చుట్టంగా తిరుగుతారు అని చెప్పేసి నేడు కేసీఆర్ పైన విచారణ అన్నారు. ఇప్పుడు నేడు కవితక్కని అరెస్ట్ చేసిళ్ళు. అరెస్ట్ చేసి పాపం ఒక ఆడబిడ్డని 6 నెలల పాటు జైల్లో పెట్టి లాస్ట్ కి ఏమైంది చెప్పండి ఒకసారి. 6 నెలల తర్వాత జైల్లో పెట్టిన తర్వాత ఎట్లాంటి విచారణ చేసిన తర్వాత ఎలాంటి డీటెయిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళ కవితక్కని రిలీజ్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఆలోచించండి. అంటే కార్నర్ చేద్దాము అనుకున్నారు. కవితక్క ఇప్పుడు కేసీఆర్ గారి బిడ్డగా ఒక బీఆర్ఎస్ నాయకురాలిగా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ప్రపంచానికే పరిచయం చేసినటువంటి ఒక గొప్ప మహిళా నాయకురాలు లెక్క తనల్ని లోపల పెడితే భయపడతారు, బీఆర్ఎస్ నా చేతుల్లోకి వస్తారు అని చెప్పేసి ఒక మూర్ఖపు ప్రయత్నం బీజేపీ చేసింది. కానీ నేడు చూసుకుంటే అవి ఎక్కడ వరకు వచ్చింది? వాస్తవం ఎండ మన సూర్యకిరణాలు ఎన్ని రోజులు ఆపగలుగుతామన్నా చేతితోటి అడ్డంగా. నిజాలు కూడా అంతే, బయటికి వస్తాయి. రోజులు గడిచే కొద్దీ ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటున్నారు. ఫైనల్ నేనేమంటున్నా, ఇప్పుడు దగ్గర ఆల్మోస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వర్త్ 90,000 కోట్లు అని కొంతమంది అంటారు, 1,00,000 కోట్లు అని కొంతమంది అంటారు. ఒక 2 పిల్లర్స్ ఏదో కుంగినా అని చెప్పేసి ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టుకు సంబంధించిన అంటే కాంగ్రెస్ స్టాండ్ ఎలా ఉంటుందంటే ఫైనల్ గా దాన్ని కూల్చేస్తారా, లేకపోతే ఇట్లాంటి విచారణ పేరిట దాన్ని కదా అంటే ఫైనల్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ ఇదే గవర్నమెంట్ ఈ 3.5 ఒక గుంటనక్క. ఎందుకు అంటున్నానంటే మొన్న మన హెచ్సియు దగ్గర కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మొత్తం వాళ్ళు చేసినటువంటి అరాచకం వల్ల వాళ్ళు చేసినటువంటి ఆ భీకరమైన నరికివేతనం, చెట్లని మొత్తం నరికేయడం వల్ల మొత్తం నేషన్ మొత్తం రెస్పాండ్ అయింది. ఎక్కడెక్కడ నుంచో సెలబ్రిటీస్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ కూడా ప్రొటెక్ట్, సేవ్ ట్రీస్, సేవ్ ఫారెస్ట్ అని చెప్పేసి, సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ అని చెప్పేసి ట్వీట్స్ కూడా చేయడం జరిగింది. సో అప్పుడు ఈ కాంగ్రెస్ వెనకాలకు అడిగేసి మేము హెచ్సియు దగ్గర కాదు, హెచ్సియుని మేమే మొత్తం లాక్కుంటాం, అది మొత్తం బయోడైవర్సిటీ సైడ్ ఒక నేషనల్ పార్క్ లెక్క ఇంకేదేదో విధంగా మేము తీర్చిదిద్దుతాం, కానీ హెచ్సియుని వేరే దగ్గరికి తీసుకొని పోతాం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. సేమ్ అట్లనే ఇప్పుడు కాళేశ్వరంకి జరగాల్సింది ఏంటి? ఇమ్మీడియట్ గా మేడిగడ్డ రిపేర్. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఉన్నటువంటి హోదా ఏంటిది? వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మరి దాన్ని ముట్టుకుంటే కనుక
దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా షేక్ అయిపోతుంది. అందుకనే టచ్ చేస్తే ఏ విధంగా ఉంటది, కాలుతుందా కాలదా అని చెప్పేసి గుంటలక్క లెక్క వ్యవహరిస్తున్నారు. మరి ఆ ప్రయత్నాలు ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని రోజులు మీరు మేడిగడ్డని ఎన్నిసార్లు టచ్ చేసినా కూడా ఇంటర్నేషనల్ వైజ్ గా దాన్ని ఖచ్చితంగా స్పందించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. రైట్, ఇది చూస్తున్నాం. ఈ కాళేశ్వరానికి సంబంధించిన ఏదైతే విచారణ ఉందో ఇంతమంది అంటే మొబిలైజేషన్ జరిగింది, చాలా మంది వచ్చారు. మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన మద్దతు తెలిపిన సందర్భం చూస్తూ ఉన్నారు. అంటే రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్? అంటే కొంచెం ఈ మధ్యలో కవిత నేడు వచ్చినటువంటి వేలాది మంది ఎవరికి కూడా ఫోన్ చేసి ఈ సమయంలో ఇక్కడికి రండి అని చెప్పి తెలియజేసింది కాదు. ఎవరికి కూడా గ్రూప్ లో పోస్ట్ చేసి ఈ సమయానికి రండి అని చెప్పింది కాదు. అసలు సమయం తెలీదు, ప్లేస్ తెలీదు, ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో అసలు తెలియకుండానే వేలాది మందిగా తరలి వచ్చి బస్సుల మీద, ఆటోల మీద, బైక్ల మీద, చిన్న చిన్న సైకిళ్ళ మీద ఎంతో మంది తరలి వచ్చి నేడు కేసీఆర్ బాపుకి మద్దతు పలకడానికి వచ్చారు. సో ఒకసారి ఆలోచించండి, అసలు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ, కేవలం బీఆర్ఎస్ పార్టీ అని మాత్రమే కాదు, కేసీఆర్ గారి అభిమానులు కూడా ఎంతో మంది తరలి వచ్చారు. తెలంగాణ వాదంతో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ నేడు సంఘీభావం తెలియడానికి వచ్చారు. మరి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.